హలో గైస్, ఈ కూర్గు సిరీస్లో లాస్ట్ వీడియో ఇది. మండలపట్టి వెళ్తున్నాం. ఆల్రెడీ అబ్బి ఫాల్స్ చూశారు కదా, నెక్స్ట్ మండలపట్టి వెళ్తున్నాం. ఇది ఒకే రోజు జర్నీ మొత్తం, ఎందుకంటే మండలపట్టి అబ్బి ఫాల్స్ రెండు కలిపి జీప్ బుక్ చేసుకున్నాం. జీప్ ప్రైస్ వచ్చి 2400 తీసుకున్నాడు. అబ్బి ఫాల్స్ మండలపట్టి మొత్తం కవర్ చేస్తాడు. అక్కడ 1 అవర్, ఇక్కడ 1 అవర్ టైం ఇస్తారు. మ్యాక్సిమం మార్నింగ్ 6 to 7 ఆ టైంలో స్టార్ట్ అయ్యి 10 to 11 కల్లా మొత్తం క్లోజ్ అయిపోద్ది. A to Z మొత్తం ట్రిప్ మొత్తం. ఇక్కడి నుంచి నెక్స్ట్ మనం ఈరోజు చెక్అవుట్ అయిపోతున్నాం. నెక్స్ట్ అయితే మైసూర్ వెళ్తున్నాం. మైసూర్ వ్లాగ్స్ వస్తాయి నెక్స్ట్ అయితే చూస్తూ ఉండండి వీడియోస్ మొత్తం. మైసూర్ అద్దరిపోద్ది. ఇంకా నెక్స్ట్ ఈ మండలపట్టి వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. ఫస్ట్లో టీజర్లా చూశారు కదా, అద్దరిపోతాయి వ్యూస్ మాత్రం. మొత్తం వీడియో పూర్తిగా చూడండి. ఈ మండలపట్టి వెళ్ళడానికి ఎలా ఉంటుందంటే, ఇక్కడికి ఏ కార్లు అవి ఏవి వెళ్ళవు, ఓన్లీ జీప్ రైడ్ చేయాల్సిందే. ఖచ్చితంగా మడికేరి నుంచి వెళ్ళాలంటే ఖచ్చితంగా జీప్లోనే వెళ్ళాలి. వాళ్ళు మీరు ఒక్క మనిషి ఉన్నా, నలుగురున్నా, ఐదుగురున్నా సేమ్ ప్రైస్, అదే ప్రైస్ తీసుకుంటారు. 2400 తీసుకుంటారు. అంటే సీజన్ బట్టి రేట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అది మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మాట్లాడుకోవచ్చు. కానీ మీరు ఎక్కువ మంది ఉంటేనే బెస్ట్. 5 మెంబర్స్ ఉన్నా సరే సేమ్ ప్రైజే. అది మీరు దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వండి. వ్యూస్ మాత్రం చూడండి. అసలు ఫుల్ ఫాగ్, అసలు వర్షం వస్తుంది, తగ్గుతుంది. ఫాగ్తో మాత్రం చాలా బాగుంది. రైడ్ ఒక రేంజ్లో ఉంటుంది. చూద్దాం, దగ్గరికి వెళ్తే కానీ ఇంకా ఆఫ్ రోడ్ అనేది స్టార్ట్ అవ్వలేదు. నార్మల్ రోడ్స్లోనే వెళ్తున్నాము. అక్కడ పైకి ఎక్కే కొద్దీ ఒక రేంజ్లో ఉంటుంది జీప్ రైడ్. చూద్దాం, అది ఎక్స్పీరియన్స్ చేద్దాం ఒకసారి. దోలు తీరిపోతుంది. ఓరు నాయను, ఇదేంట్రా బాబు, రోడ్లు ఇలా ఉన్నావు. బాగా వచ్చేసినట్టున్నాం. ఒక ఆర్చ్ కనిపిస్తుంది అక్కడ, ఎంట్రీ ఆర్చ్. వామ్మో, ఈ రోడ్లలో కొంచెం ఏజ్డ్ పర్సన్స్ వస్తే చాలా కష్టం. నా జీవితంలో ఇలాంటి జీప్ రైడ్ ఎప్పుడూ చేయలేదయ్యా. వామ్మో, ఏంట్రా బాబు ఎలా ఉంది, అసలు దారుణంగా ఉంది. ఇక్కడికే కార్లు కానీ ఏమీ రావు, వస్తే ఇంకా తిరిగి ఎలా అయిపోయినట్టే. చూడండి, బైక్లు వేసుకొని వస్తున్నారు. అవి కూడా నార్మల్ బైక్స్ వచ్చినాయి అంటే బిస్కెట్ అయిపోయినట్టే. అది ఒక KTM వేసుకొచ్చారు, రాయల్ ఎన్ఫీల్డ్. కొన్ని బైక్స్ మాత్రమే వేసుకురాగలం ఈ ప్లేస్కి. జీపే ఇంకా. అసలు చూడండి, ఆ రోడ్డు చూడండి, దేవుడా ఓరు నాయను, మామూలుగా లేదు ఇక్కడ. అలాగే కూర్గులో కనుక రెంటల్ బైక్స్ తీసుకొని మీరు ఇక్కడికి రాకండి. వాళ్ళకి తెలిసిపోద్ది ఖచ్చితంగా మీరు ఇక్కడికి వచ్చినట్టు. వెళ్ళేటప్పుడు కన్ఫామ్గా దానికి ఏదో ఒక బొక్కలు పడతాయి.
చాలా డబ్బులు తిరిగి కట్టించుకుంటారు. అలాంటి పనులు చేయకండి. సొంత వెహికల్ అయితేనే, అది కేటీఎం లాంటి బైక్స్ అయితే రావచ్చు ఇక్కడికి. నాకు తెలిసి అయితే ఈ జీప్ రైడే బెటరు. ఇంకే వెహికల్ వచ్చినా వేస్ట్, కష్టమే. వచ్చేసాం అలాగైతే చివరికి ఈ రైడు. ఓకే, ఇక్కడే పార్కింగ్. మండలపట్టి వ్యూ పాయింట్కి వచ్చాం. కొంచెం ట్రెక్కింగ్ చేయాలి, పైకి నడవాలి కొంచెం దూరం. అది ఆ పాయింట్కి వెళ్ళాలి పైన. మనం ఈ జీప్లోనే వచ్చాం. మన జీప్ ఆఫ్ రోడ్ మాత్రం అదిరిపోయింది. అది అలా ఉంది ఆఫ్ రోడ్. కొంచెం పైకి అయితే నడవాలి. రోడ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. ఖచ్చితంగా ఒకసారి లైఫ్లో ఇలాంటివి కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. భలే ఉంది. కొంచెం దూరం పైకి వెళ్తే అసలు వ్యూస్ ఎలా ఉంటాయి మొత్తం ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఓకేనా? మీరు మాత్రం కూర్గ్ వస్తే తప్పకుండా ఇది మిస్ అవ్వద్దు. కూర్గ్లో ఇది ఒకటి ఫేమస్, మండలపట్టి అనేది మంచి ఫేమస్ ప్లేస్. ఇది మంచి టూరిస్ట్ ప్లేస్. సూపర్ ఉంది వ్యూ. చుట్టూ పర్వతాలు, చుట్టూ మంచుతో ఎలా ఉందో తిరిగిపోయింది లొకేషన్ మాత్రం. అది అక్కడి నుంచి జీప్ వస్తుంది. మనం అటు నుంచి వచ్చాం. అటు నుంచి వచ్చాం ఇలాగా. ఒక జీప్ వస్తుంది. అలా ఉంది దారి మొత్తం. చూసారు అసలు వచ్చే దారి ఎలా ఉందో. మంచి అడ్వెంచర్. అబ్బా, అసలు వ్యూస్ ఎలా ఉన్నాయి చూడండి. ఏదో సినిమాలో చూసినట్టు వ్యూస్ ఉన్నాయి కదా. ఒక రేంజ్లో ఉంది వ్యూస్ మాత్రం. ఇక్కడ వ్యూస్ చూడండి. అసలు ఇప్పుడు దాకా నార్మల్గా ఉంది. ఒక్కసారిగా ఫాగ్ వచ్చేస్తుంది మొత్తం ఫుల్గా. అసలు మొత్తం క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు దాకా చాలా చక్కగా వ్యూస్ అన్నీ కనిపిస్తున్నాయి. సడన్గా ఇలా మాయమైపోయినాయి. వాహా, చూద్దాం మళ్ళీ కొంచెం సేపు వెయిట్ చేస్తే ఏమైనా ఓపెన్ అవుతుందేమో. మొత్తం క్లోజ్ అయిపోయింది. చుట్టూ చూడండి అసలు ఆ ఫాగ్ ఎలా వెళ్తుందో. అసలు నైస్ ఎక్స్పీరియన్స్. అసలు లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తే అక్కే వేరు. అసలు భలే ఉంది. జస్ట్ ఇదిగో 5 minutesలో మళ్ళీ ఓపెన్ అయిపోయింది. మంచి అంతా అలా వెళ్ళిపోయింది. అదిగో మంచి అలా వెళ్ళిపోతుంది. ఇప్పుడు వ్యూ పాయింట్ మళ్ళీ ఓపెన్. సూపర్. అసలు ఆసమ్. ఇక్కడ నుంచి కాకుండా అదిగో కొంచెం అక్కడ పైన ఉంది కదా, అక్కడికి వెళ్ళి వ్యూ చూస్తే ఇంకో వ్యూ పాయింట్ కనిపిస్తుంది. ఇంకా పైనుంచి టోటల్గా కనిపిస్తుంది అనుకుంటే ఒక్కసారి అక్కడ కూడా వెళ్దాం. కానీ ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించట్లేదు. అసలు చూస్తూ ఉంటే మర్చిపోతుంది ఈ లొకేషన్స్ మాత్రం. ప్లీజ్ తప్పకుండా మాత్రం లైక్ చేయండి. మీకు నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అద్భుతమైన విషయం. చాలా కష్టపడి వచ్చాయి ఇక్కడికి. ఈ వ్యూ పాయింట్ చూద్దాం పైకి ఎక్కి. ఇక్కడి నుంచి ఒక వేరే లెవెల్లో ఉన్న వ్యూస్. అసలు కేక్. అసలు వ్యూస్ ఎలా ఉన్నాయి ఒక్కసారి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నచ్చిందా లేకపోతే ఎలా ఉన్నాయి అసలు ఒక్కసారి. ఎందుకంటే ఏదో సినిమాల్లో చూసే రేంజ్లో ఉన్న వ్యూస్ మాత్రం ఇక్కడ. అందుకే దీన్ని స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు అనుకుంటా. సూపర్.
హాయ్ హాయ్ బోలో. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఇది మొత్తం పైనుంచైనా ఇక్కడి నుంచైనా సేమే. వ్యూస్ దగ్గర నుంచి చూస్తున్నట్టున్నాయి. ఆ పక్కన చూపించడం ఎందుకు లేండి, ఇద్దరు లవర్స్ ఉన్నారు, మళ్ళీ వాళ్ళ ఫేసెస్ ఎందుకు చూపించడం. సూపర్ ఇంతే. మండలపట్టి వ్యూ పాయింట్ మొత్తం చూసారుగా, సూపర్ ఉంది కదా, చాలా అద్భుతంగా ఉంది. ఈ కొండల్లోంచి ఆ ఫాగ్ అలా వెళ్తూ ఉంటే అసలు అదిరిపోయింది ప్లేస్ మాత్రం. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. ప్లీజ్ మీరు అలా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్.